హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆడియో దునియా. నేను మీ రేష్మ. మీరు వింటున్నారు గెట్ స్మార్ట్ యొక్క లాస్ట్ చాప్టర్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ని కింద కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, సంపన్నులు కావడానికి, లక్ష్యాన్ని భిన్న మార్గాలు సాధించడానికి నేడు ఉన్నన్ని అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవు. అనేక మంది వ్యక్తులు భిన్న రంగాలలో అనేక వ్యాపారాలను గతంలో కన్నా ఎక్కువగా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, సేవలను సృష్టించేందుకు సమాచారం ఇవన్నీ చాలా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సంపదను సృష్టించడానికి ఒక కొత్త కల్పన అంటే ఒక కొత్త ఆలోచన చాలు. ఎప్పుడైతే మనం అంతర్గతంగా సంపన్నులు కామో బాహ్యంగా కూడా సంపన్నులు కాలేము. అంటే అంతర్గతంగా సంపన్నులు అవ్వడం అంటే ఏమిటి? అంటే అంతర్గతంగా మనం రిచ్ థింకింగ్, ఒక ఉత్తమ ఆలోచన గనక మనం అంతర్గతంగా డెవలప్ చేసుకోగలిగితే బాహ్యంగా కూడా మనం రిచ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మన ఆలోచనను రీప్రోగ్రామ్ చేసుకోవాలి. వేల మంది సంపన్నుల జీవితాలు, అలవాట్లపై విస్తృతంగా మనం పరిశోధన చేసుకోవాలి. రిచ్ పర్సన్స్ ఎలా ఆలోచిస్తారు, డెసిషన్ ఎలా తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతారు, వీటన్నిటి గురించి మనం వారి మ్యాగజైన్స్ ద్వారా కానీ వాళ్ళ బయోగ్రఫీస్ కానీ చదువుతూ ఉండాలి. అలా చదువుతూ ఉన్నప్పుడు మనలో కూడా రిచ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనలో రిచ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుందో, అంతర్గతంగా మనం రిచ్ థింకింగ్ డెవలప్ చేసుకుంటామో బాహ్యంగా కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సంపన్నులలాగే ఆలోచించి వారు చేసే పనులను చేస్తే వారు సాధించిన ఫలితాలను మనం కూడా సాధించగలిగే ఛాన్స్ ఉంటుంది. బ్రియాన్ ట్రేసీ ఇక్కడ ఒక పరిశోధన చేసి వ్యక్తులు సంపన్నులు కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలిద్దాం. అది ఫస్ట్ వన్, అది వారికి తట్టదు. అసలు పూర్ థింకింగ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే మనం కూడా రిచ్ అవ్వచ్చు అనే భావనను కూడా వాళ్ళు తమ ఆలోచనల్లో కూడా తీసుకురారు. అందుకనే వారు రిచ్ థింకింగ్ చేయలేక పూర్ థింకింగ్లోనే ఉండిపోతారు. సెకండ్ వన్, వారెప్పుడూ నిర్ణయించరు. పూర్ థింకింగ్ ఉన్న పర్సన్స్ ఎప్పుడు మనం కూడా రిచ్ థింకింగ్ లాగా ఆలోచన చెయ్యాలి అన్న భావనను వారు ఎప్పుడూ నిర్ణయించుకోలేరు. తమ వద్ద చాలా డబ్బు ఉంటే తమ జీవితాలు ఎక్కువగా భిన్నంగా ఉంటాయనే విషయం గురించి అనేక మంది వ్యక్తులు కలలు కంటారు. మా దగ్గర డబ్బు ఉంటే మేము కూడా అలా ఉండగలం, ఇలా ఉండగలం అని కలలు కంటారు, కోరుకుంటారు, కల్పనలు చేస్తారు. కానీ వారు ఆ కలలను, కల్పనలను, కోరికలను నెరవేర్చుకోవడానికి మొదటి అడుగు వేయలేరు. వాళ్ళు ఎప్పుడు జస్ట్ థింక్ చేస్తారు, వదిలేస్తారు, అంతే. థర్డ్ వన్, వారు వాయిదాలు వేస్తుంటారు. పూర్ థింకింగ్ పర్సనాలిటీస్ ఎప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒకవేళ సంపన్నులు కావాలని నిర్ణయించుకున్నాక కూడా ఆ దిశగా ప్రయాణం ప్రారంభించరు. జస్ట్ వాయిదాలు వేసుకుంటూ ఏదో ఒకరోజు చేద్దాంలే, ఏదో ఒకప్పుడు నేను అలా అవుతాను అంటారే తప్ప ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అని మొదటి అడుగు వెయ్యరు. జస్ట్ చెప్తూ ఉంటారు, ఏదో ఒక రోజు నేను కష్టపడి పనిచేసి ఆ వ్యక్తిలాగా అవుతాను అని మాటలు చెప్తూ ఉంటారు. వాయిదాలు వేయడం, సాకులు చెప్పడం ఎప్పుడైతే మనం మానుకుంటామో పురోగతి సాధించడం మొదలు పెడతాం. ఫోర్త్ వన్, వారు వైఫల్యానికి భయపడతారు. అంటే వైఫల్యం వల్ల వారికున్న భయంతో ఏ చర్య తీసుకోకుండా ఉండడానికి అన్ని రకాల కారణాలను సృష్టిస్తారు. వైఫల్యమే విజయానికి తొలిమెట్టు అన్నదాన్ని వారు విస్మరిస్తారు. ఫిఫ్త్ వన్, వారు విమర్శలకు భయపడతారు. చాలామంది వ్యక్తులు తాము సంపన్నులు కావాలనే లక్ష్యం పెట్టుకుంటే తమ చుట్టూ ఉన్నవారు వెక్కిరిస్తారని, విమర్శిస్తారని భయపడతారు. తాము పొరపాట్లు చేసి
వైఫల్యానికి గురి అయితే ఎదుటివారు తమను చూసి నవ్వుకుంటారు అని వారు ఏ పని చేయకుండా అలాగే ఉండిపోతారు. 6th వన్, వారు నేర్చుకోవడం ఎదగడం మానేస్తారు. మీరు గతంలో ఎన్నడూ సాధించని దాన్ని సాధించేందుకు మీరు అంతకుముందు నేర్చుకొని సాధన చెయ్యాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ అవ్వగలుగుతామో, కొత్త విషయాలు నేర్చుకోగలుగుతామో అప్పుడే మనలో ఒక రిచ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఆర్థిక విద్యనిచ్చెనకు జ్ఞానం, నైపుణ్యాలే మెట్లు. ఎప్పుడైతే మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయమో, మనలో స్కిల్స్ డెవలప్ చేసుకోమో, అప్డేట్ అవ్వమో అప్పటి వరకు మనం ఎదగడం అనేది చాలా కష్టం. ఏమీ లేని స్థితి నుంచి ప్రారంభించి ఆర్థికంగా విజయవంతం అయ్యేందుకు మీరు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. మీ ఉద్యోగంలో మిమ్మల్ని అత్యంత విలువైన, వదులుకోలేని వ్యక్తిగా అయ్యేందుకు సామర్థ్యమిచ్చే నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలిగితేనే మనం ఈ కాంపిటీషన్లో నిలకడగా ఉండగలం. 7th వన్, పట్టుదల లేకపోవడం. చాలామందిలో పట్టుదల అంటే మనం చేసి తీరాలి అనే పట్టుదల ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. చాలామంది వ్యక్తులు విజయవంతం కావడానికి ఎక్కువ కాలం పట్టుదలతో ఉండరు. తమ విజయానికి ప్రధాన కారణం తాము పట్టు విడవకపోవడమేనని విజయవంతమైన వ్యక్తులు చెప్తారు. ఎప్పుడైతే మన సంకల్ప బలం గట్టిగా ఉంటుందో మనం సాధించి తీరుతాం. అలాంటి సంకల్పం లేనప్పుడు మనం ఏమీ చేయలేము. తమ జీవితాలలో కీలక మలుపుకు అత్యంత సమీపంలో ఉన్న సమయంలో అనేక మంది తమ సంకల్పాన్ని కోల్పోతూ ఉంటారు. చేతులెత్తేసి పని మానేయడం మొదలు పెడతారు. వారు కొనసాగించి ఉంటే వారు అత్యంత పెద్ద విజయానికి చవి చూసేవారు. కానీ వాళ్ళ సంకల్పం అనేది కోల్పోయారు కాబట్టి వాళ్ళు అత్యంత విజయవంతమైన జీవితం వైపు పయనం మధ్యలోనే ఆగిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అంశాల వల్ల చాలామంది వ్యక్తులు సంపన్నులు కాకుండా అలాగే ఉండిపోతున్నారు అని బ్రియాన్ ట్రేసీ మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్, ఇక్కడ మనం అలవాట్లను, హ్యాబిట్స్ని మెరుగుపరుచుకోవడం కోసం కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్, ఒక్కొక్కసారి ఒక అలవాటుని మాత్రమే చేసుకోవడానికి కృషి చేయండి. అంటే మనం అన్ని అలవాట్లను ఒకేసారి నేర్చేసుకుందాం అనే ప్రయాస మానుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క అలవాటును నిదానంగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఒక కొత్త అలవాటు చేసుకోవడానికి మనకి 20-30 రోజులు పడుతుంది. అంటే నెలకు ఒక సంపదను సృష్టించే అలవాటును లేక ఏడాదికి 12 కొత్త అలవాట్లను వాస్తవంగా మనం గనక నేర్చుకోగలిగితే మనం కూడా సంపన్నులలాగా ఆలోచించే థింకింగ్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం. సెకండ్ వన్, ఇన్పుట్, కొత్త సమాచారం. మీకు సాయపడే అలవాటు చేసుకోవడానికి నిర్ణయించుకోండి. మీరు ఆలోచించే, ప్రవర్తించే కొత్త పద్ధతి పట్ల స్పష్టంగా ఉండండి. ఈ కొత్త అలవాటును మీ మనసులో పదిలపరుచుకోండి. ఉదాహరణకు, సంపన్న వ్యక్తులు ఎప్పుడూ సంపదను సృష్టించడం గురించి ఆలోచిస్తారు. జనానికి ఇప్పుడు భవిష్యత్తులోనూ కావలసిన అవసరమైన ఉత్పత్తులను, సేవలను అందించడం ద్వారా మరింత డబ్బు సంపాదించే అవకాశాల కోసం నిరంతరం చుట్టూ పరిశీలిస్తుంటారు. వారు నిరంతరం ఆదాయ ఉత్పత్తి గురించి ఆలోచిస్తారు. మీరు కూడా అదే చేయవచ్చు. థర్డ్ వన్, మీకు ఈ అలవాటు ఇప్పటికే ఉందని మీకు మీరు హామీ ఇచ్చుకోండి. ఎప్పుడైతే మనం ఈ అలవాటు నాలో ఉంది అని విశ్వాసంగా నమ్ముతామో అప్పుడు మనకి ఆ అలవాటు అనేది ఖచ్చితంగా అలవాటై తీరుతుంది. ఫోర్త్ వన్, మీరు ఈ కొత్త అలవాటును సాధన చేస్తున్నట్లు దృశ్యీకరించుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు చూసే వ్యక్తే మీరు కాబోయే వ్యక్తి. మీరు ఒక నిర్దిష్ట పద్ధతిలో వ్యవహరిస్తుంటే మానసిక చిత్రాల మార్పుతోనే మీ ప్రవర్తనలో మెరుగుదల ప్రారంభమవుతుంది. 5వది, మీకు ఈ కొత్త అలవాటు ఇప్పటికే ఉన్నట్లు ప్రవర్తించండి. విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజును ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. సాధారణంగా ముందు రోజు రాత్రి వారు పనుల ప్రాధాన్యతను నిర్ణయించి మొదటగా అత్యంత ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మీరు కూడా ఇదే పని రేపటి నుంచే ప్రారంభించండి. 6వది, మినహాయింపులకు, సాకులను అనుమతించడానికి తిరస్కరించండి. ఒక్కసారి ఒక్క అలవాటు చేసుకోవాలని మీరు తీర్మానించుకున్న తర్వాత
అది శాశ్వతంగా మీలో భాగమయ్యే వరకు వదలకండి. సాయపడని ప్రవర్తనను హేతుబద్ధం చేయకండి. మీ తీర్మానం పట్ల నిజాయితీగా ఉండనందుకు సాకులు, వివరణలు చెప్పుకోకండి. అల్ప వ్యక్తులు చేసే పని అది. 7వది, మీరు గుర్రంపై నుంచి పడిపోతే తక్షణమే లేచి మళ్ళా ఎక్కండి. మీ పాత అలవాటులోకి జారిపోతే మీరు తరచుగా చేయాల్సిన పని అది. తక్షణమే జారిపోకుండా పట్టుకొని మీరు అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొత్త అలవాటుకు అనుగుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టండి. రిచ్ పర్సన్స్కి ఉన్న కొన్ని హ్యాబిట్స్ని మనం ఇక్కడ చూద్దాం. మంచి అలవాట్లు చేసుకోండి. మంచి అలవాట్లు చేసుకోవడం కష్టం, కానీ జీవించడం తేలిక. చెడు అలవాట్లని చేసుకోవడం తేలిక, కానీ వాటితో జీవించడమే కష్టం. అందుకనే కొంచెం కష్టమైన మంచి అలవాట్లను నేర్చుకోవడం ప్రారంభించండి. సంపన్న వ్యక్తుల అలవాట్లు. దాదాపు అందరూ సంపన్న వ్యక్తులు అనుసరించే అనేక అలవాట్లను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. మిలియనీర్లు వారానికి 60 గంటలు, సాధారణంగా వారానికి 6 రోజులు, రోజుకు 10 ఆ పైన గంటలు పనిచేస్తారు. వారు త్వరగా లేచి 7 లేక 8 గంటలకు రోజును ప్రారంభించి సాయంత్రం 6 లేక 7 గంటల వరకు పనిచేస్తారు. ఇలా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవరుచుకోండి. మీరు ప్రేమించే పనే చేయండి. అంటే దేని మీద అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, మీరు ఇష్టపడే, మిమ్మల్ని ఆకర్షించే శక్తివంతమైన మరియు మీకు ఆనందాన్నిచ్చే పనిని ఎంచుకోండి. చాలామంది బిలియనీర్లను మీరు ఒక్కరోజు ఎంత పని చేశారు అని అడిగినప్పుడు అసలు మేము పనే చేయలేదు అని అంటారు. ఎందుకంటే ఆ పని మీద వారికి ఉన్న ఆసక్తి వారిని పని చేసిందే అన్న భావనలో నుంచి బయటపడేస్తుంది. అందుకనే మీరు దేనిలో అయితే మంచి ఆసక్తి కలిగి ఉంటారో అలాంటి పనినే ఎంచుకోండి. స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోండి. చాలామంది సంపన్నులు వారికి లక్ష్య నిర్దేశాన్ని కలిగి ఉంటారు. సంపన్న వ్యక్తుల అత్యంత ముఖ్యమైన గుణం ఏమిటంటే వారు అద్భుతమైన పనితీరు పైన, వారు చేసే ముఖ్యమైన పనిలో మరింత మెరుగు కావడంపై దృష్టి పెట్టడం. సో ఫ్రెండ్స్, మన ఆలోచన విధానాలను మార్చుకుంటూ మన జీవన శైలిని కూడా మెరుగుపరుచుకుంటూ చురుకుగా తయారవుదాం. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.